తిరుపతి జిల్లా నారాయణవరం మండలం వెంకటకృష్ణపాలెంలో మోహన్ అనే వ్యక్తి కుటుంబంలో 5గురు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పుత్తూరు డీఎస్పీ రవికుమార్ చెప్పారు. మోహన్కు మానసిక వ్యాధి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. మోహన్ మొబైల్ డేటా చెక్ చేస్తున్నామని, అయితే అతడి భార్య హరిత మొబైల్ మిస్ అయిందన్నారు. త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయంటున్న పుత్తూరు డీఎస్పీ రవికుమార్తో మా కరెస్పాండెంట్ రవివర్మ ఫేస్ టు ఫేస్. నారాయణ మండలంలోని వెంకటకృష్ణపాలెంలో ఒకే కుటుంబంలో 5గురు వ్యక్తులు మృతి చెందడం యావత్తు మండలాన్ని తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు 5గురు చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఏ కారణం చేత చనిపోయినారు ఏంటి అనేది డిఎస్పీ గారు, పుత్తూరు డిఎస్పీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ నారాయణ మండలంలోని వెంకటకృష్ణపాలెంలో జరిగినటువంటి ఘటన ఎలా చూడాలి, ఎందుకు సార్ వాళ్ళు ఒకేసారి 5గురు చనిపోయినారు, కారణాలు ఏంటి సార్? తిరుపతి జిల్లాలో నారాయణవనము మండలంలో ఒక మోహన్ అనే వ్యక్తి వయసు 37 ఇయర్స్ ఉంటుంది. అతను నిన్నటి రోజు మార్నింగ్ 10 o'clockకి తన తల్లిని భార్యని ఇద్దరిని కూడా చీర కొంగుతో మెడకి బిగించి చంపడం జరిగింది. తర్వాత అతను తన ఇద్దరు పిల్లలు, అబ్బాయి 9th క్లాసు, అమ్మాయి 7th క్లాసు, నారాయణ స్కూలు పుత్తూరులో చదువుతా అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని అక్కడ పర్మిషన్ తీసుకొని, అంటే వాళ్ళ మామకి ఏదో యాక్సిడెంట్ అయిందని చెప్పే కారణంతో వాళ్ళిద్దరిని అక్కడ నుంచి తీసుకెళ్ళి పల్లెపట్టు ప్రాంతానికి అటువైపు వెళ్ళటం జరిగింది. మనకి ఫుటేజుల ద్వారా తెలిసింది. 12:35కి ఆ ఏరియాలో ఫుటేజెస్, విజువల్స్ కూడా వచ్చాయి. తర్వాత నిన్న సాయంత్రం 7:30 ఆ టయానికి వేపకుంట ప్రాంతానికి, అంటే నారాయణవనంకు దగ్గరలో ఉండే వేపకుంట రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్నట్టు మనకి టవర్ లొకేషన్ ద్వారా మేము వెంటనే అక్కడికి వెళ్ళటం జరిగింది. అప్పటికే కాచిగూడ ఎగ్మోర్ ట్రైన్ యాక్సిడెంట్లో వాళ్ళ ముగ్గురు కూడా చనిపోయినట్టు తెలిసింది. ఆ ప్రాంతానికి వెళ్ళి చూసినప్పుడు ముగ్గురు కూడా ఆ ట్రాక్ పక్కనే చనిపోయి ఉన్నారు. ఆ మోహన్ పిల్లలిద్దరు కూడా. మెయిన్గా చనిపోవడానికి ప్రధాన కారణం ఏమి సార్, ఎలా చూడాలి? ఈ కారణాలు మనము ఒకసారి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా తల్లిదండ్రులు, అంటే వాళ్ళ బంధువులు చాలామంది వచ్చారు. ఈ మోహన్ తోడబుట్టిన సిస్టర్ ఉంది, అక్క రేఖ అని, మద్రాసులో ఉంటారు. ఆవిడ్ని విచారించినప్పుడు కూడా ఎప్పుడు కూడా భార్యాభర్తలు తగులాడిన సందర్భం లేదు, అత్త కోడళ్ళు తగులాడిన సందర్భాలు లేవు. చుట్టుపక్కల వాళ్ళ ఉండే వాళ్ళని కూడా విచారించినప్పుడు ఎప్పుడు కూడా గలాటలు ఎప్పుడు లేవనే చెప్తున్నారు. అతను 2 నెలలుగా ఒక సిమెంటు అంగడి ఒకటి నడుపుతున్నాడు. వాళ్ళ మేనమామ కూడా దాంట్లో పనిచేస్తాడు, వాళ్ళ దగ్గరే ఉంటాడు. నిన్నటి రోజు మధ్యాహ్నం 1 గంటకి ఫోన్ చేసి అతన్ని షాపుకి రమ్మని అడగాలని ఫోన్ చేసినప్పుడు ఆయన ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అతని ఇంటికి వచ్చి చూసినప్పుడు వాళ్ళ సిస్టరు, అంటే మోహన్ వాళ్ళ అమ్మ, మోహన్ భార్య ఇద్దరు కూడా చెరొక రూమ్లో చనిపోయి ఉన్నట్టు అతనే మొదటగా చూసింది. అట్లే రైల్వే ఆ ట్రైను డ్రైవర్ను కూడా విచారించినప్పుడు 7:15కి ఆ టైంలో ఈవినింగ్ ట్రైన్ పోయే టైంలో ఈ మోహన్ ట్రైను పట్టాల దగ్గర తల పెట్టి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంటే తన ఇద్దరు పిల్లలు కూడా తండ్రిని కాపాడాలని చెప్పి బయటికి లాగే ప్రయత్నము చేస్తున్నారని, కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆ స్పీడ్గా ఉన్నందువల్ల వాళ్ళు కూడా ట్రైన్కి తగిలి చనిపోయినారని చెప్పి డ్రైవర్ వాకీ టాకీలో నెక్స్ట్ పుత్తూరు రైల్వే స్టేషన్ మాస్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారని చెప్పారు. అంటే నిన్న వాళ్ళ అక్కకే డబ్బులు ఇచ్చే దాంట్లో వాళ్ళ భార్య నిలదీసింది. ఈ కారణంగానే వాళ్ళ భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవతోనే ఒక దశలో ఎక్కువ ఆ భార్యని ఇది దీన్ని చంపారు అని చెప్పి ఒక భావన వస్తుంది. అంటే ఆ విధంగా పబ్లిక్ మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఈ కారణం అయితే మా దృష్టికి రాలేదు. అయినా కానీ ఆ చిన్నపాటి అప్పు డబ్బుల విషయంలో భార్యాభర్తల గొడవ జరిగి భార్యని తల్లిని చంపుతారని మేము అనుకోము. అలాగే ఇతని పిల్లలంతా పోయి ఆత్మహత్య చేసుకుంటారని కూడా మేము అనుకోము. దీని వెనకాల ఇంకా వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాము. అతని ఫోను డేటా రిట్రీవ్ చేసి హిస్టరీ చూసి ఒకసారి దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే సైకియాట్రిక్ డిజాస్టర్ అనే వ్యాధికి గురి ఇట్లా ప్రవర్తించాడు అని చెప్పి ఒక వాదన ఉంది. ఎంతవరకు చేస్తారు?
అదే మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటాము. ఇతని ఇంతకుముందు ఏమన్నా డాక్టర్స్ దగ్గర ఈ విధమైన ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా, అట్లా చూసి డాక్టర్స్ ఒపీనియన్ తీసుకొని దానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయనే కూడా అది వెరిఫై చేస్తాం ఆ కోణంలో కూడా. ఇది ప్రధానంగా మోహన్ కుటుంబం ఇవాళ అందరూ మృతి చెందడానికి లోతైన విశ్లేషణ అయితే చేస్తున్నాము. త్వరలోనే వాస్తవాలు కూడా బయటకు వెలికి వస్తాయి. మృతి చెందడానికి ప్రధాన కారణం ఏంటనేది కూడా త్వరలోనే మన దర్యాప్తు ద్వారా వాస్తవాలు బయటకు వస్తాయని కూడా డిఎస్పీ స్పష్టం చేస్తున్నారు. విడుదల నరసింహతో రవి ప్రైమ్ 9 పుత్తూరు నుంచి.